కాబట్టి పావుర స్వరము దేన్ని చూపిస్తుంది అంటే పరిశుద్ధాత్మ స్వరాన్ని చూపిస్తూ ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుని కాలాన్ని చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే పావుర స్వరము వినబడుతుందో అప్పుడు దేవుని రాకడ సమీపమై ఉందని గుర్తుపట్టండి అంటున్నాడు. సో కాబట్టి వారు ఒక గడియారంలాగా ఉన్నారు ప్రపంచానికి. అందుకనే ప్రపంచమంతా కూడా ఏదన్నా జరగగానే యెరూషలేము వైపు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఓ యుద్ధం జరుగుతుందా, యెరూషలేము వైపు చూస్తూ ఉన్నారు. ఏదైనా ఒక కొత్త టెక్నాలజీ వచ్చిందా, యెరూషలేము వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రపంచానికి వారు ఎలా ఉన్నారట, ఒక దిక్సూచిలాగా గడియారంలాగా ఉన్నారు. కాబట్టి ఆ దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనము కూడా ఎలా ఉండాలంట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో చెప్తా ఉంటున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, అట్లు జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడు